హాయ్ హలో అందరికి నమస్తే. నిజాలు చెప్పేటువంటి వారి సంఖ్య చాలా తగ్గిపోయింది. ఇప్పుడున్నటువంటి పత్రికలు ఏవి కూడా నిజాలు చెప్పేటువంటి ప్రయత్నం చేయడం లేదు. కొన్ని నిజాలు, తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించినటువంటి కొన్ని నిజాలు ఆధారాలతో సహా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో. ఎందుకంటే నిజం అనేటువంటిది తెలియాలి, నిజం అనేటువంటిది బతకాలనేటువంటిదే నా యొక్క ఉద్దేశం. సో అవి మీకు ఇందులో చూపించే ప్రయత్నం చేస్తాను. ఏదైతే నిన్న తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి మరి వీళ్ళ పత్రికలు రాసినటువంటి కథనాలు కానివ్వండి, వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు కానీ ఏ రకంగా ఉన్నాయంటే, ఈ ఎన్నికకు సంబంధించి వైసీపీ కార్పొరేటర్లు కూటమికి ఎందుకు సపోర్ట్ చేశారంటే, అప్పుడు జగన్ గారు అరాచకాలు చేశారు, విధ్వంసాలు చేశారు కాబట్టి, అప్పుడు అరాచకంగా విధ్వంసం చేసి గెలిచారు కాబట్టి ఇప్పుడు వాళ్ళంతా రియలైజ్ అయ్యి స్వచ్ఛందంగా కూటమికి మద్దతు తెలిపారని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. స్వచ్ఛందంగా వీళ్ళు కూటమికి మద్దతు తెలిపారు కాబట్టి తిరుపతి డిప్యూటీ మేయర్ అనేటువంటిది కూటమి కైవసం చేసుకుంది. సో ఈ రకంగా రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య విలువలు కాపాడుతూ కూటమి మరి విజయం సాధిస్తే, వైసీపీ పార్టీ నాయకులు మాత్రం మా వైసీపీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేస్తారని చెప్పి అబద్ధపు ప్రచారాలు చేస్తూ ఉన్నారని చెప్పి వీళ్ళు పత్రికల్లో రాయడం మనం చూస్తాం. వాళ్ళ డిబేట్ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో వీటికి సంబంధించి వీళ్ళు నిజంగానే స్వచ్ఛందంగా వెళ్ళారా, కిడ్నాప్ చేసి ఏ రకంగా వాళ్ళు తప్పుడు వీడియోలు రిలీజ్ చేసి వాళ్ళు ఉన్నటువంటి లొకేషన్ ఏంటి, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటి అనేటువంటిది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వాళ్ళ మాటలు కూడా మీకు వినిపిస్తాను, స్క్రీన్ పైన కూడా పెడతాను, చూడండి. ముందుగా స్వచ్ఛందంగా కనుక వీళ్ళు వాళ్ళకి కూటమికి సపోర్ట్ చేస్తే మరి ఎందుకని వీళ్ళు బస్సులపైన దాడులు చేయడం, అర్ధరాత్రి ఇళ్లలోకి పోయి ఆడవాళ్ళని మహిళా కార్పొరేటర్లను కిడ్నాప్ చేసేటువంటి ప్రయత్నం చేయడం, మరి ఇది స్వచ్ఛందంగా వచ్చినట్ట? ఆ మాత్రం కళ్ళకి కనిపించట్లేదా? కనీసం జర్నలిజం విలువలు కొంచెం కాపాడాలి కదా. ఎక్కడ కూడా వాళ్ళు కాపాడేటువంటి ప్రయత్నం చేయట్లేదు వాళ్ళు. ముందుగా ఫస్ట్ వీడియో చూడండి మీరు. ఇక్కడ స్వచ్ఛందంగా వచ్చారని వీళ్ళు చెప్తా ఉన్నారు కదా, మరి ఇదేంటో మరి వాళ్ళు చెప్పాలి. మీకు స్క్రీన్ పైన కూడా పెడతాను చూడండి. బస్సులో వైసీపీ కార్పొరేటర్లు ఉంటే బలవంతంగా అక్కడ కూటమి పార్టీ నాయకులు అక్కడికి వెళ్ళి, పోలీసు అధికారులు ఉన్నప్పటికీ కూడా, పోలీసులు ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి బలవంతంగా ఆ రాళ్లతో అద్దాలు పగలగొట్టి అక్కడ మహిళా కార్పొరేటర్లు మహిళలు ఉన్నా కూడా చూడకుండా కిందికి లాగుతున్నటువంటి పరిస్థితి. మరి ఇది స్వచ్ఛందంగా వెళ్ళినట్టంట. స్వచ్ఛందంగా వీళ్ళు వెళ్ళి కూటమిని గెలిపించారని వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, కిడ్నాప్ అయ్యారని చెప్పాను కదా, కిడ్నాప్ కాలేదు, వాళ్ళు వీడియో రిలీజ్ చేశారని చెప్పి వాళ్ళే బలవంతంగా వీడియో రిలీజ్ చేశారు. అందులో మీరు గమనించండి. నా పేరు అమర్నాథ్ రెడ్డి. నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు. నేను వెళ్తున్నట్టు ఓటేసానికి వెళ్తున్నటువంటి బస్ కాడ రచ్చ జరగటం అంటే నేనే భయపడి పక్కకి వెళ్ళిపోవడం జరిగింది. నేను దగ్గరలో ఉన్న మా విలేజ్లో ఉన్నాను. సాయంత్రం ఇంటికి చేస్తాను. అమర్నాథ్ రెడ్డి మాట్లాడింది. బస్సు మీద దాడి జరుగుతూ ఉంటే నేను అక్కడ భయపడి మా దగ్గరలో మా గ్రామానికి రావడం జరిగింది, నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదని చెప్పి ఆయన చెప్పాడు. మీరు ఆయన ఉన్నటువంటి పైన టాప్, ఆయన తలపైన కనిపిస్తున్నటువంటి పైన కప్పు అంటారు కదా, ఆ కప్పును గమనించండి. ఆ గమనించిన తర్వాత ఇంకొక వీడియో మీకు చూపిస్తాను, అది కూడా మీరు అబ్జర్వ్ చేయండి. నా పేరు మోహన్ కృష్ణ యాదవ్. మార్నింగ్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎలక్షన్ జరగడానికి వెళ్ళేటప్పుడు, ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు ఆ బస్ దగ్గర గొడవ జరిగింది. ఆ గొడవ జరగడం వల్ల సేఫ్గా పక్కనున్న మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. నేనైతే ఎక్కడ కిడ్నాప్ అలాంటిది ఏం అవ్వలేదు. నేను సేఫ్గా ఇంటికి తిరిగి వస్తాను. స్క్రీన్ పైన బాగా గమనించండి. రెండు వీడియోలు కూడా ఒకటే చోట తీసినటువంటి వీడియోలు అవి. ఒక వ్యక్తి ముందర కూటమి పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడు అక్కడ ఉండి మాట్లాడిస్తూ ఉన్నారు. పైన మీరు టాప్ గమనించండి. పైన ఈయననేమో మా ఊర్లో మా విలేజ్లో ఉన్నాయని ఒక ఫస్ట్ అమర్నాథ్ రెడ్డి చెప్తా ఉన్నాడు. తర్వాతనేమో ఇంకెవరు మోహన్ కృష్ణ యాదవ్, ఆయన ఏం చెప్తా ఉన్నాడు, మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉన్నా అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. అక్కడ అబ్జర్వ్ చేయండి మీరు. ఆ తర్వాత మిగతా రెండు వీడియోలు కూడా మీకు చూపిస్తాను. నేను ఇలా జరిగినటువంటి సంఘటన వల్ల బయట వచ్చేస్తున్నాను. నేను సేఫ్గా ఉన్నాను. 45 వరకు కార్పొరేటర్. తెల్లవారుజామున కొంచెం హాస్పిటల్ బస్సులో గందరగోళం జరిగిన దానివల్ల నేను సేఫ్ ప్లేస్కి రావడం జరిగింది. అంతేగాని ఎవరు నన్ను కిడ్నాప్ ఏం చేయలేదు.
ఈ 4 వీడియోలు కూడా ఒకటే ప్లేస్లో తీయడం జరిగింది. వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఏ రకంగా మాట్లాడుతుంది, నన్ను ఎవరైతే కిడ్నాప్ చేయలేదు, నేను మా విలేజ్లో ఉన్నా అని చెప్పి ఒకరు చెప్తారు, ఇంకొక వ్యక్తి ఏమో మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉన్నా అని చెప్పి ఇంకొక వ్యక్తి చెప్తారు, నేనేమో ఒక సేఫ్ ప్లేస్లో ఉన్నానని చెప్పి ఇంకొక వ్యక్తి చెప్తా ఉన్నారు. వాళ్ళ చేత బలవంతంగా వీడియోలు రిలీజ్ చేయించారనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? పైన చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది కదా, పైన టాప్ అనేటువంటిది ఒకటే ప్లేస్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది కదా. మరి దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది? ఎవరు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ ఉన్నారు, ఎవరు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు? మరి వైసీపీ పార్టీ నాయకులు చెప్తున్నట్టు కిడ్నాప్ అయినట్టే కదా. మరి ఇది ఎన్నిక జరిగిన తర్వాత వీళ్ళందరూ వచ్చి మరి భూమన కరుణాకర్ రెడ్డి దగ్గర, భూమన అభినయ్ రెడ్డి దగ్గర జరిగినటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించారు కదా. మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, జాగ్రత్త, మీ ఆస్తులు ధ్వంసం చేస్తాం, మీ ఇంట్లో ఆడబిడ్డలను కూడా వదిలిపెట్టే ప్రసక్తి ఉందని చెప్పి భయపడి ఓట్లు వేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి వాళ్ళు చెప్పారు కదా. అంత జరిగితే కూడా, ఇంత ప్రజాస్వామ్యం నాశనం అవుతుంటే కూడా, ఆడవాళ్ళ మీద దాడులు జరుగుతున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు కానీ ఎవరు దీనికి సంబంధించి స్పందించరు. వాళ్ళ పత్రికలేమో ఇంత దారుణాతి దారుణంగా, అంత సవ్యంగా జరిగింది, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది, రాజ్యాంగబద్ధంగా జరిగింది, ప్రజాస్వామ్య విలువలు కాపాడినటువంటి కూటమి కైవసం చేసుకున్నారు, ఇవి కూటమి స్థానాలే అని చెప్పి వార్తలు రాస్తారా? మళ్ళీ నిజం మాట్లాడినటువంటి వాళ్ళు న్యాయం జరగాలని చెప్పి కిడ్నాప్ చేశారు వాళ్ళందరినీ అని చెప్పి ఎవరైతే అడిగితే వాళ్ళు తప్పుడు వార్తలు అంటారా? ఇంతకన్నా దారుణం, ఇంతకన్నా నీచం ఏమైనా ఉంటుందా? కిడ్నాప్ వ్యవహారం బూమరంగ్ అయింది వైసీపీది అని చెప్తున్నారు. ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి చెప్పండి ఇంకా?